హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ సింబల్ దేనికి వాడతాము అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్లో ఉన్నాం కదా, ఈ సెర్చ్ బటన్ నొక్కితే ఇప్పుడు వచ్చే సింబల్స్ ఉన్నాయి కదా, ఇదైతే డిజైన్ ప్లే అవుతుంది. ఓకేనా? ఇది డిజైన్ ప్లే అవ్వడానికి ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి, ఇది వచ్చేసి కిందికి వెళ్ళడానికి, ఇవి సైడ్స్కి. ఓకే, ఇది వచ్చేసి క్లియర్గా చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ సింబల్ నొక్కితే ఈ డంబెల్ ఓకే కొంచెం ముందుకెళ్తుంది డిజైన్. ఓకేనా? ఇది వచ్చేసి కొంచెం ముందుకెళ్తుంది. ఓకే, ఈ సింబల్ నొక్కితే కనుక ఇది అని జూమ్ చేసి చూపిస్తుంది. ఓకే, డిజైన్ జూమ్ చేసి చూపిస్తుంది. ఇది వచ్చేస్తే బ్యాక్, ఇది ఎక్కితే ఈ డిజైన్ అని ఇంకా జూమ్ చేసి చూపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇది వచ్చేస్తే మళ్ళీ బ్యాక్. ఓకే, ఇది వచ్చేసి స్పీడ్ తగ్గించడానికి, ఇది నొక్కితే స్పీడ్ తగ్గుతుంది. ఓకే, ఇది నొక్కితే స్పీడ్ పెరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఈ డిజైన్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఈ డిజైన్ నొక్కితే బ్యాక్ వెళ్ళడానికి, ఇది డిజైన్ బ్యాక్ వెళ్తుంది అన్నట్టు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వస్తే మొత్తం బ్యాక్ వచ్చేయడానికి. ఓకే, క్విట్. ఇది వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి ఏబిసి. ఇది వచ్చేసి ఏంటంటే నేమ్స్ రాసుకోవడానికి, మనం ఎవరి నేమ్ అయినా రాయాలి అనుకుంటే ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనము ఇది మన పాత ఫోన్స్ ఉంటుండే కదా, అప్పట్లో చిన్న ఫోన్స్ అలా ఉంది కదా ఇది చూస్తే. ఓకే, SAN ఏంది NBY శాన్వి. ఓకే, ఇది వచ్చేసి మనం ఇవ్వాలనుకున్న పేరు, రాయాలనుకున్న పేరు. ఓకే, రైట్ మార్క్. ఇది వచ్చేసి డిజైన్స్ అన్నట్టు, అంటే షేప్స్ అంటే ఎట్లా కావాలి అనే దాన్ని. ఓకే, ఇది ఒకటి సెలెక్షన్ చేసుకుని ఓకే చేసామనుకోండి, అదిగో అలా మారుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి పైకి చూడండి, పైకి వెళ్తుంది. ఇది వచ్చేసి కిందికి వస్తుంది, ఇది సైడ్కి ఇటు. ఓకే, ఇది వచ్చేసి ఆల్రెడీ జూమ్లో ఉంది కాబట్టి ఇది ఉంది, కనిపిస్తుంది కదా ఇది. ఓకే, ఇవి వచ్చేసి డిజైన్స్ అంటే ఈ సింబల్స్ అంటే మనం ఏ విధంగా కావాలి అని స్టైల్స్. ఓకే, స్టైల్స్ అన్నట్టు. ఇది ఓకే చేస్తే దీనిలాగా మారుతుంది. ఓకే, ఇది వచ్చేసి జూమ్ చేయడానికి. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాక్, సేమ్ ఫస్ట్లో చెప్పాము కదా అట్లా. ఇవి వచ్చేసి ఇది యాక్టివేషన్లో లేవు. ఇది వచ్చేసి ఏర్పడుతుంది కదా, కొంచెం క్రాస్గా తిరుగుతుంది. ఓకే, అలా అన్నట్టు. ఇది వచ్చేసి స్పేస్ పెరుగుతుంది, రెండు అక్షరాలకు స్పేస్ పెరుగుతుంది. ఇది వచ్చేసి దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మిడిల్ రావడానికి ఇట్లా ఐదు. ఓకే, ఇది వచ్చేసి ఇలా చేంజెస్ తెలుస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఉల్టా. ఓకే, ఇది వచ్చేసి ఇలా అన్నట్టు. ఓకే, తెలుస్తున్నాయి కదా. ఇది వచ్చేసి బ్యాక్. ఓకే అండి, అది క్లియర్ కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఏదన్నా డిలీట్ చేసుకోవడానికి. ఓకే, డిలీట్ చేసుకోవడానికి మనం ఏదైనా అవసరం లేదు, డిజైన్స్ స్పేస్ ఎక్కువ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకొని డిలీట్ చేయడానికి. సపోజ్ ఇది ఉందనుకోండి, నేను ఇది డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ అయిపోయింది. ఆ విధంగా డిలీట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి వచ్చేసి పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? పెన్ డ్రైవ్ ఉన్నప్పుడు పెన్ డిజైన్ కాపీ చేసుకోవడానికి. ఇది వచ్చేసి డిజైన్స్ అన్నీ 3 సింబల్స్ వచ్చింది కదా, ఇట్లా అన్నిట్లో బాణం గుర్తు వచ్చింది అనుకోండి, రైట్ మార్క్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అన్నిటిని ఒకటేసారి సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి అన్నట్టు. ఇప్పుడు ఇవన్నిటిని కలిపి ఒకటేసారి డిలీట్ చేసేసుకోవచ్చు అట్లా. ఓకే, మనకి ఇప్పుడు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవైతే అవసరం లేదనుకోండి. ఇవి వచ్చేసి తెలుసు కదా, మూవ్ అవుతుంది అన్నట్టు. మనం
ఏది నొక్కితే అది మూవ్ అవుతుంది అన్నట్టు, మారుతూ ఉంటాయి. ఓకే, ఇవి వచ్చేసి అలాగా. ఇవి వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ అంటే మనకు ఇవి అవసరం లేదనుకోండి, అవి రిపేర్ అవి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారన్నట్టు, ఇవి ముట్టుకోవడం బెటర్. మనకు వచ్చేసి ఈ ఫ్లవర్ బటన్ అయితే అది కూడా మనకు ఎందుకు యూజ్ అవుతుందో అదే మనకు యూజ్ అవ్వదండి. వచ్చేసి సెకండ్ వన్లో ఇవన్నీ అయితే మీకు తెలిసినాయి. మామూలుగా వాడినప్పుడు ఇవి ఎట్లాగో XYలో నెక్కి సంబంధించిన. ఇవి వచ్చేసి బుట్టీస్ కాపీ వేసుకోవడానికి. ఓకే, ఇవి వచ్చేసి బుట్టీస్ కాపీ చేయడానికి ఎక్స్ ఎన్ని రావాలి, వై ఎన్ని లైన్స్ రావాలి, ఎక్స్ ఎన్ని లైన్స్ రావాలనేది ఈ పై దాంట్లో. కింద ఏంట్లో అంటే ఎక్స్కి మధ్య ఎంత గ్యాప్ రావాలనేది కింది దాంట్లో ఇస్తారు. ఓకేనా? ఓకే, ఇవైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీంట్లో కూడా అంతేనండి, కలర్స్ తెచ్చుకోవడమే. దీంట్లో మనం చేసేటి ఏం లేవు. ఇవి వచ్చేసి సిస్టమ్ ఇస్ కన్ఫర్మ్ స్టేట్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవి కూడా ఏం అవసరం లేదు. మనకు ఎక్కువ కావాల్సినవి ఫస్ట్ దాంట్లోనే మనకు కావాల్సినవి ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ దాంట్లోనే ఎక్కువ మనకు యూజ్ అవ్వదు. ఇది వచ్చేసి కట్టర్ నొక్కితే ఇది అలా కట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే దీంతో మనకి ఇప్పుడేమో ఉపయోగం ఉండదు. దీంతో ఇది ఏంటంటే కరెంటు పోయినప్పుడు, అంటే మన కరెంటు పోయినా దాంతో నడుస్తుంది, ఒక అరగంట సేపు నడుస్తుంది కదా, దాంట్లో కూడా అయిపోయినప్పుడు ఇక్కడ అనేది ఒకటి బాణం ఇట్లా అడ్డం గీత పడుతుంది. అట్లా వచ్చినప్పుడు మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనము ఇది ఆన్ చేసుకోవాలన్నట్టు. ఇది వచ్చేసి సెర్చ్ బటన్. ఓకేనా? ఇది ఫ్రేమ్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఫ్రేమ్స్ మారుస్తాం కదా, ఈ ఫ్రేమ్ కాకుండా చిన్న ఫ్రేమ్స్ వేరే ఏమైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇవి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అవి అందుకు ఉపయోగపడతాయి ఈ ఫ్రేమ్స్ అనేది. ఇవనేటి మనం ఫ్రేమ్స్ సైజు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మనం ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళిపోయింది. ఓకేనా? సరే, ఇది వచ్చేసి ఫ్రేమ్స్ సెలెక్షన్ చేసుకోవడానికి. వీటితో మనకు పని లేదు. మనకు దీంట్లో కావాల్సిందల్లా ఇంతే. ఓకేనా? ఫ్రేమ్ చూసుకోవడానికి. ఇందులో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే అలా వచ్చింది కదా, అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది అనేది ఇలా మెయిన్ అండి, ఇది ఇలా నొక్కాలి. ఓకే, ఇలా నొక్కడం వల్ల మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఇది ఎమర్జెన్సీకి అన్నట్టు, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్రేమ్ అనేది ఒక్కొక్కసారి మనకు ఇట్లా సైడ్లోకి వెళ్ళినప్పుడు బరబర సౌండ్ వచ్చేస్తుంది. మనకు భయం వేసేస్తుంది అప్పుడు ఏమైపోతుందో అని. అట్లా వచ్చినప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా నొక్కేయాలి. కనిపిస్తుంది కదా, ఇది ఇట్లా గట్టిగా కిందికి ప్రెస్ చేసేయాలి. ఓకేనా? ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ వేసినా కానీ అక్కడ ఆన్ అవుతుంది కానీ ఇది ఆగదు, పడిపోతుంది. ఇగో చూడండి, తెలుస్తుంది కదా, ఆఫ్ అయిపోతుంది, రాదు. అప్పుడు ఏం చేయాలంటే నొక్కిన తర్వాత ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయో అటు సైడ్ తింపాలి. ఇలా తింపినప్పుడు ఇలా పైకి వచ్చేస్తుంది. ఓకే, తెలుస్తుంది కదా గ్యాప్. మనం ఫస్ట్ ఇలా నొక్కాం, తర్వాత దీన్ని ఇట్లా దింపాం. ఇప్పుడు ఆన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఆన్ చేస్తే ఆగుతుంది. ఓకే, చూసారు కదా, ఆన్ అయింది. ఇది ఎమర్జెన్సీకి అన్నట్టు. ఓకేనా? మళ్ళీ ఇందులో వచ్చేసి ఇది ఒకసారి ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే మనకు నిడిల్ పొజిషన్లో లేనప్పుడు, నిడిల్ అబ్నార్మల్ అని చూపిస్తుంది కదా, అట్లాంటప్పుడు ఇది ఇట్లా తింపుకుంటే హెడ్ మూవ్ అవుతుంది. గమనిస్తున్నారా? ఇది అటు సైడ్ దింపితే హెడ్ అనేది మూవ్ అవుతుంది. ఈ నిడిల్ అని పొజిషన్లో లేనప్పుడు, ఇప్పుడు నాకు ఇక్కడ లేదండి, ఇక్కడ నాకు చూస్తున్నారు కదా, ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఇక్కడ మెల్లిగా దింపినప్పుడు అక్కడ నెంబర్ వస్తుంది. ఓకేనా? చూడండి, నెంబర్ వచ్చింది ఇలాగా.
ఓకేనండి. వీడియో అయితే చూస్తున్నారు, నచ్చుతుందో నచ్చట్లేదో నాకైతే తెలియట్లేదండి. మీకు నచ్చితే నచ్చిందనో, నచ్చకపోతే నచ్చట్లేదనో, నేను చెప్పే ప్రాసెస్ బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలాంటి వాళ్ళకి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను కొత్తగానే కాబట్టి నేను చెప్పే ప్రాసెస్ తప్పు అయినా కానీ తెలిసిన వాళ్ళు చూసి నేను మిస్టేక్స్ చెప్తే అది కూడా పెట్టండి నాకు, నేను మిస్టేక్ చెప్తున్నాను అని, తప్పు చెప్తున్నానని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.